ప్రపంచంలో దేశాల దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి? ఆ దేశాలు ఆయుధాలు ఎగుమతి చేసుకుంటున్నాయా? దిగుమతి చేసుకుంటున్నాయా? ఆర్మ్స్ కెపాసిటీ ఒక్కో దేశానికి ఎంత ఉంది? దీనికి సంబంధించి రెగ్యులర్గా మనం ఒక రిపోర్ట్ చదువుతుంటాం. అదే సిప్రి, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దీనికి సంబంధించి రీసెంట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ అయింది. ట్రెండ్స్ ఇన్ ఇంటర్నేషనల్ ఆర్మ్స్ ట్రాన్స్ఫర్ 2024. అసలు ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలు ఎగుమతులు దిగుమతులు దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ రిలీజ్ అయింది. ఇంతకు ముందు వరకు కూడా పాత రిపోర్ట్ వరకు కూడా ఎక్కువగా ప్రపంచంలో ఆయుధాలు కొనుక్కునే దేశం, ఆర్మ్స్ ఇంపోర్ట్ చేసిన దేశం భారతదేశం. కానీ ఇప్పుడు భారతదేశానికి ఇది రెండో స్థానం వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఉక్రెయిన్ ప్రపంచంలోనే టాప్ మోస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్గా ఉక్రెయిన్ నిలిచింది. రెండో స్థానంలో భారతదేశం ఉందన్నమాట. దాంతోపాటు ఇంతకుముందు ఎక్కువగా మనం రష్యా నుంచే కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు దాన్ని కూడా డైవర్సిఫై చేసుకున్నాం. ఇండియా ఆయుధాలు కేవలం రష్యా నుంచే కాదు, అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ ఇలా రకరకాల దేశాల నుంచి కొనుక్కుంటుంది. ప్రపంచం మొత్తంలో గ్లోబల్ ఆర్మ్స్ ఇంపోర్ట్స్లో ఆయుధాలు దిగుమతి చేసుకోవడంలో ఇండియా పర్సంటేజ్ 8.3, అదే ఉక్రెయిన్ 8.8% అనమాట. సిప్రి రిపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ సంవత్సరం సిప్రి రిపోర్ట్లో ఇండియా తన ఆర్మ్స్ పర్చేజెస్ని ఎలా డైవర్సిఫై చేసుకుంటుంది, ముఖ్యంగా అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ ఇలా రకరకాల దేశాలతో ఎలా ఇండియా డిఫెన్స్ డీల్స్ కుదుర్చుకుంటుంది, వీటి మీద ప్రత్యేకమైన అధ్యయనం చేసిందనమాట. దీంతోపాటు ఇండియా సెల్ఫ్ రిలయన్స్ అంటే డిఫెన్స్లో కూడా మేక్ ఇన్ ఇండియా మీద ఇండియా దృష్టి పెడుతోంది. దాదాపు ఇండియా ఆయుధాలు కొనుక్కోవడం స్లోగా తగ్గిస్తుంది. ఈ మధ్యకాలంలో 9.3%, అంటే గత 5 సంవత్సరాల కాలంలో పోల్చుకుంటే కనుక 9.3% మనం ఆర్మ్స్ కొనుక్కోవడం తగ్గిపోయిందంట. సో ఇదంతా చూస్తే భవిష్యత్తులో ఇండియా ఇంకా సెల్ఫ్ రిలయన్స్, మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్లో సెల్ఫ్ రిలయన్స్, స్వాధికారత, ముఖ్యంగా ఇండిజినస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారీ దిశగా భారతదేశం ముందుకెళ్తుందన్నమాట. సిప్రి, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు 162 కంట్రీస్ ఆర్మ్స్ ఇంపోర్టింగ్ కంట్రీస్ ఆయుధాలు ఏదైతే దిగుమతి చేసుకుంటాయో 162 దేశాలని 2020-2024 కాలం మధ్య ఎలా దిగుమతి చేసుకున్నాయి, 2022-2024 మధ్య ఎలా దిగుమతి చేసుకునే స్టడీ చేసి, ముఖ్యంగా ఏషియా అండ్ ఓషియానా కలిపి ప్రపంచ ఆర్మ్స్ ఇంపోర్ట్స్లో 33% అంట, యూరోప్ ప్రపంచ ఆర్మ్స్ ఇంపోర్ట్లో 28%, మిడిల్ ఈస్ట్ 27%, అమెరికా 6.2%, ఆఫ్రికా కేవలం 4.5% అనమాట. ప్రపంచంలో టాప్ 5 ఆర్మ్స్ ఇంపోర్టర్స్, ఆయుధాలు ఇతర దేశాల నుంచి కొనుక్కొచ్చే దేశాల్లో టాప్ 5 ఏ దేశాలు ఉన్నాయి? నెంబర్ 1 ఉక్రెయిన్, నెంబర్ 2 ఇండియా, నెంబర్ 3 ఖతార్, నెంబర్ 4 సౌదీ అరేబియా, నెంబర్ 5 పాకిస్తాన్. ఈ 5 దేశాలు కలిపి ఉక్రెయిన్, ఇండియా, ఖతార్, సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఈ 5 దేశాలు కలిపి ప్రపంచంలో ఆర్మ్స్ పర్చేజెస్లో 35% ఈ 5 దేశాలు చేస్తాయన్నమాట. సిప్రి రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో ఎక్కువగా ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేసే దేశాలు, టాప్ ఆర్మ్స్ ఎక్స్పోర్టర్స్ అంటే ఇతర దేశాలకు అమ్మే దేశాలు ఏంటి? మొదటగా అమెరికా, 2 ఫ్రాన్స్, 3వది రష్యా, 4వది చైనా, 5వది జర్మనీ. యాక్చువల్లీ ఇంతకుముందు రష్యా 2వ స్థానంలో ఉండేది, ఇప్పుడు రష్యా 3వ స్థానానికి పడిపోయిందనమాట. సో ఆర్మ్స్ ఎక్స్పోర్ట్స్లో రష్యా స్థానం 3వ స్థానానికి పడిపోయిందనమాట. రష్యా ఎక్కువగా అమ్మేది ఇండియా, చైనా, కజకిస్తాన్. ఈ 3 దేశాలకే దాదాపు 2/3 ఆఫ్ రష్యన్ ఆర్మ్స్ ఎక్స్పోర్ట్స్ వెళ్తాయన్నమాట. సిప్రి రిపోర్ట్లో కనుక మనం గమనిస్తే ప్రపంచంలో టాప్ 10 ఏ దేశాలు అయితే ఆయుధాలు ఇంపోర్ట్ చేసుకుంటున్నాయో టాప్ 10 ఆర్మ్స్ ఇంపోర్ట్స్లో 4 దేశాలు ఏషియాలోనే ఉన్నాయి: ఇండియా, పాకిస్తాన్, జపాన్, ఆస్ట్రేలియా. వరల్డ్ మొత్తంలోకి సిప్రి రిపోర్ట్ ప్రకారం ఏ దేశాలు అయితే ఆర్మ్స్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాయో టాప్ 10లో 4 ఏషియా నుంచే ఉన్నాయి. 1 ఇండియా, 2 పాకిస్తాన్, 3 జపాన్, 4 ఆస్ట్రేలియా. మెయిన్గా ఏషియాకి ఎక్కువగా ఆర్మ్స్ సప్లై చేసే దేశాలు అమెరికా, రష్యా, చైనా అనమాట. వీటి నుంచి ఎక్కువగా సప్లై వస్తుందన్నమాట. అండ్ భారతదేశం విషయానికి వచ్చేసరికి భారతదేశం కొత్త డిఫెన్స్ డీల్స్ రకరకాల దేశాలతో కూడా ట్రై చేస్తుందండి. ఇప్పుడు ఒకసారి 10-15 ఇయర్స్ బ్యాక్, 10-15 సంవత్సరాల క్రితం సిప్రి రిపోర్ట్ మనం గమనించినట్లయితే రష్యా నుంచే దాదాపు ఇండియన్ ఆర్మ్స్ ఇంపోర్ట్స్లో 70% మనం రష్యా నుంచే కొనుక్కొచ్చుకున్నాం. ఇప్పుడు 38%, ఇజ్రాయెల్ నుంచి 34%, ఫ్రాన్స్ నుంచి 28%. ఇట్లా మనం కూడా ఇప్పుడు రష్యా దగ్గర నుంచి ఎక్కువ కొనుక్కుంటున్నాం. కానీ రష్యా నుంచి మాత్రమే కాకుండా ఫ్రాన్స్, ఇజ్రాయెల్, అమెరికా ఇలాంటి దేశాల నుంచి కూడా మనం ఎక్కువ కొనుక్కుంటున్నాం.